ఏముందండి డేస్ అన్నీ అలా బిజీగా అయిపోతున్నాయి. ఇక్కడే ఉన్నారు, ఆడుతున్నారు. ఇదిగో ఆంటీ పలకరిస్తారు, కాస్త మంచి చెడు మాట్లాడాలి, అర్థమైందా? హాయ్ ఆంటీ, బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఎలా తిన్నావు? బాగున్నావా? ఎలా కూర్చున్నావు? సరే, ఆ క్వశ్చన్లు అంటే కంటిన్యూస్ అరిగిపోయిన రికార్డులాగా మాట్లాడుతున్నావు. ఏం లేదండి, పాప కొంచెం ఆడుకుంటా హడావుడిలో ఏదో మాట్లాడిందిలే. నువ్వన్నా సరిగ్గా మాట్లాడతావా? ఏం చిన్నావు? ఎప్పుడు చిన్నావు? ఎందుకు చిన్నావు? చిన్నావు సరిగ్గా? చిన్నావు చాలా? హలో 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 నేనేదో మేనేజ్ చేసి ఫోన్ పెట్టేసా కాబట్టి సరిపోయిందిరా. క్వశ్చన్లతో చంపేస్తావా మనిషిని? ఏంటి చాలు, నా పిల్లలు ఇలా ఉన్నారు, ఇంత టాలెంటెడ్గా ఉన్నారేంటి ఇద్దరు? టాలెంట్ గురించి మాట్లాడద్దు, నీ టాలెంటే అది. ఒకళ్ళు మంచిగా మాట్లాడారు, ఒకళ్ళు చెడుగా మాట్లాడారు, నువ్వేగా మంచి చెడు అన్నావు, సరిపోయిందా? జాను, మా అమ్మ వస్తుంది తెలుసా, 4 ఏళ్ళ తర్వాత 2 రోజులు మా అమ్మ వస్తుంది. చూసామంటారా? పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మని ఎప్పుడూ చూడకుండా ఇప్పుడే చూస్తున్నట్టు చూడు, ఎట్ట తిరుగుతున్నాడు ఇల్లంతా కాలు కాలిన పిల్లిలాగా. జాను, 4 ఏళ్ళ తర్వాత 2 రోజుల్లో వస్తుంది తెలుసా. మనం అట్ట చూసుకోవడమే. వాళ్ళ అమ్మ 4 ఏళ్ల తర్వాత వస్తుంటేనే చూసావు మీ డాడీలో ఎంత ఎక్సైట్మెంట్. నేను 4 గంటలు బయటికి వెళ్ళి వచ్చినా ఇంటికి వచ్చేసరికి మాడిపోయిన మతాబులో చూస్తావు కదరా, ఎక్సైట్మెంట్ మాత్రం కనిపిస్తుంది నీలో. మీరెంత ఆలోచించినా మీకు ఆ ఎగ్జైట్మెంట్ అర్థం కాదు. బన్ను, అమ్మ అంటే ఇప్పుడు నీకు ఫ్రీడమ్ పోయిందా లేదా? చూసావా, అదే పెళ్ళి అయినాక ఫ్రీడమ్ వస్తుందిరా అమ్మ వస్తే. అదేరా నా ఫీలింగు, ఎమోషను. ఏంటి ఇది తింటా ఆలోచించు. ఇదిగో సూట్ చేస్తాడు మాకు. డాడీ చూస్తే తిడతాడు నిన్ను. ఎక్కడే పోతే అక్కడే వస్తుంది. ఆగు అంకుల్, హెల్ప్ కావాలి, ఇది పైకి తీసుకో, హెవీగా ఉంది. మమ్మ, అంకుల్ సూట్ కేస్ బ్రేక్ చేస్తారు. మమ్మ సూట్ కేస్, నా ఫేవరెట్ సూట్ కేస్ నన్ను బ్రేక్ చేసావు. దీనికన్నా బెస్ట్ సూట్ కేస్ కొని పెడతామ్మా. బెస్ట్ కావాలి. బెస్ట్దేనమ్మా. బయట ఫుడ్ టేస్టే వేరు, ఎంత బాగుందో. ఇంట్లో ఫుడ్ గుర్తు తెచ్చుకుంటే వాంతి వస్తుంది. అబ్బా, భలే ఉంది ఈ ఫుడ్, ఎంత టేస్టీగా ఉంది. చూడు, అసలు వంటం కూడా చేత కాదు, ఎలా పడితే అలా వండి పడేస్తా. ఇంట్లో ఫుడ్ పెడితే 100 వంకలు చెబుతాడు. బయట ఏ గడ్డన్నా సరే కాస్త తాలింపు వేసి పెడితే చాలు సప్పడిచ్చుకుంటా తింటుంటాడు. అయినా తింటా తింటా నా ఇంకా చూస్తాడేంటి, వామ్మో. బయట ఫుడ్ చూడు ఎంత బాగుందో, ఇంట్లో ఫుడ్ మాత్రం తింటే వాంతి వచ్చేటట్టుంది. ఎప్పుడు చూసినా బయట టేస్ట్ చేస్తారు రకరకాల ఫుడ్లు, కానీ ఇంట్లోకి వెళ్ళి ట్రై చేయమంటే మాత్రం వరస్ట్గా చేస్తారు. 100 రకాల ఐటమ్స్ చేసినా 100 రకాల లోపాలు ఎతుకుతాడు ఇంట్లో అయితే. తింటుందిగా, తినొచ్చు కదా. నా మీద చూడు ఎలా గురగురగా చూస్తుంది. ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ ఎలా తినాలా అని చూడాలి, అంతేగాని పక్కన మనుషులు ఎలా తినాలా అని చూడు ఎట చూస్తుంది. బయట 100 రకాలు మిగిలిపోయిన సద్ది అన్నీ కలిపేసి బొచ్చులో వేసి పెట్టిస్తే 100 సార్లు బావు బావు అనుకుంటూ తింటుంటాడు.